ప్రియమైన మేషరాశి సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వారం మీ అందరికీ ప్రశాంతత, స్థిరత్వం, సరైన దిశలో ఆలోచించే శక్తి భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తూ, ఇప్పుడు ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 15 వరకు గల ఈ వారానికి మీ మేషరాశి వార ఫలితాలను శాంతంగా, స్పష్టంగా, సంప్రదాయ జ్యోతిష్య దృష్టితో సవివరంగా తెలుసుకుందాం. ఈ వారం మొత్తం మీద మేషరాశివారికి ఆలోచనలు క్రమబద్ధంగా మారే సమయం, తొందర తగ్గితే ఫలితాలు పెరిగే కాలం, మనసు నిలకడగా ఉంచుకుంటే విజయం దగ్గరయ్యే వారం అని చెప్పవచ్చు. ముందుగా రోజువారీ ఫలితాలు, తర్వాత ఉద్యోగం, ధనం, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం, చివరిగా సంప్రదాయ సూచనలతో ఈ వీడియోను పూర్తి చేద్దాం. సోమవారం, ఫిబ్రవరి 9. ఈరోజు మేషరాశివారికి మనసు కుదుటపడే రోజు. ఇటీవల మీ మనసులో ఉన్న ఆలోచనల గందరగోళం ఈ రోజు నుంచి క్రమంగా తగ్గుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు పనిలో స్థిరత్వం కనిపిస్తుంది, పెద్దల సూచనలు మేలు చేస్తాయి. వ్యాపారంలో ఉన్నవారు ఇప్పటికే మొదలైన పనుల మీద దృష్టి పెడితే మంచిది, కొత్త నిర్ణయాలు వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం. కుటుంబంలో మీ మాటకు విలువ ఉంటుంది, పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. రోజు సందేశం: శాంతమైన మనసే సరైన నిర్ణయానికి మార్గం. మంగళవారం, ఫిబ్రవరి 10. ఈరోజు ఆత్మవిశ్వాసం పెరిగే రోజు. మీ మాటల్లో స్పష్టత, మీ పనిలో ధైర్యం కనిపిస్తుంది. ఉద్యోగంలో మీ ప్రయత్నాలు గమనించబడతాయి, బాధ్యతలు పెరిగినా మీరు సమర్థంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా ఖర్చులు నియంత్రణలో ఉంటాయి, అవసరమైన విషయాలకే డబ్బు వెచ్చించే ఆలోచన వస్తుంది. ప్రేమ జీవితంలో నిజాయితీతో మాట్లాడితే మంచి అవగాహన పెరుగుతుంది. రోజు సందేశం: మీ శక్తిని తక్కువగా అంచనా వేయకండి. బుధవారం, ఫిబ్రవరి 11. ఈరోజు సహనం అత్యంత అవసరమైన రోజు. చిన్న మాటలే పెద్ద అర్థాలు తీసుకునే అవకాశం ఉంది, అందుకే ఆలోచించి స్పందించండి. ఉద్యోగంలో టీం వర్క్ అవసరం, వాదనలు దూరంగా ఉంచితే మంచిది. వ్యాపారంలో లావాదేవీలలో నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి, తొందర ప్రయోజనం ఇవ్వదు. కుటుంబంలో మాటలు తక్కువగా, వినడం ఎక్కువగా ఉంచితే శాంతి ఉంటుంది. రోజు సందేశం: మౌనం కూడా ఒక గొప్ప సమాధానమే. గురువారం, ఫిబ్రవరి 12. ఈరోజు మేషరాశివారికి అనుకూలతలు పెరుగే శుభదినం. చాలా రోజులుగా మీరు చేసిన ప్రయత్నాలకు ఈరోజు స్పందన కనిపిస్తుంది. ఉద్యోగం మంచి సమాచారం, భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశాలు. విద్యార్థులు చదువులో ఏకాగ్రత, విషయాలపై స్పష్టత. కుటుంబం సంతోషకరమైన వాతావరణం, శుభవార్త వినే అవకాశం. రోజు సందేశం: సరైన సమయంలో చేసిన ప్రయత్నమే విజయం. శుక్రవారం, ఫిబ్రవరి 13. ఈరోజు సంబంధాలు, ధనం మీద దృష్టి వెళ్తుంది. ఆర్థికంగా ఆదాయం, ఖర్చులపై ఆలోచన, పొదుపు చేయాలనే భావన. దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం పెరుగుతుంది, చిన్న మాటలు కూడా సంతోషవిస్తాయి. ప్రేమలో ఉన్నవారు మాటల్లో మృదుత్వం చాలా అవసరం. రోజు సందేశం: సంతులనం ఉన్న చోటే సుఖం ఉంటుంది. శనివారం, ఫిబ్రవరి 14. ఈరోజు ఆత్మపరిశీలన చేసే రోజు. మీ లక్ష్యాలు, మీ భవిష్యత్తు దిశ గురించి లోతుగా ఆలోచిస్తారు. ఉద్యోగంలో కొంచెం అలసట, పని ఒత్తిడి అనిపించవచ్చు. ఆరోగ్యం విశ్రాంతి తప్పనిసరి, నిద్రను నిర్లక్ష్యం చేయకండి. రోజు సందేశం: ఆగి ఆలోచించడమే విజ్ఞానం. ఆదివారం, ఫిబ్రవరి 15. ఈరోజు మళ్లీ శక్తిని పొందే రోజు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు, మనసు తేలికగా ఉంటుంది. పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. వచ్చేవారం కోసం ప్రణాళిక చేసుకోవడానికి ఇది సరైన రోజు. రోజు సందేశం: ప్రశాంతమైన మనసే నిజమైన సంపద. ఈ వారం
ప్రత్యేక ఫలితాలు. ఉద్యోగం, వ్యాపారం. ఈ వారం మేషరాశివారికి నెమ్మదిగా కాని స్థిరంగా ఎదిగే కాలం. ఆతృత తగ్గిస్తే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఆర్థిక స్థితి. డబ్బు విషయంలో భయం అవసరం లేదు. సరైన ప్లానింగ్ ఉంటే స్థిరత్వం ఉంటుంది. ప్రేమ, కుటుంబం. సంబంధాలలో అవగాహన, ఓపిక పెరుగుతాయి. వినే గుణం మీ బలం. ఆరోగ్యం. పెద్ద ఇబ్బందులు లేవు. విశ్రాంతి, నిద్ర, ప్రశాంతత ముఖ్యం. సంప్రదాయ శుభసూచనలు. ఇవి ఐచ్ఛికంగా ఆచరించవచ్చు. ఉదయం సూర్యునికి నీరు అర్పించడం, ఎరుపు లేదా లేత పసుపు రంగు, ఓం కుజాయ నమః జపం. వారాంత సందేశం. నెమ్మదిగా ముందుకు వెళ్ళండి. మీ సమయం మీకు అనుకూలంగా మారుతోంది. మేషరాశి సోదర సోదరీమణులకు ఈ వారం శుభంగా, ప్రశాంతంగా సాగాలని కోరుకుంటూ త్వరలో మరొక వార ఫలితంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.